మరియతో వాగ్దానం ఇవ్వడానికి వచ్చినటువంటి గాబ్రియల్ గా పిలువబడుతున్న ఆ దూత మరియమ్మతో చెప్పిన మాట ఆ దేవుని గురించి, ఆ క్రీస్తుని గురించి ఏం చెప్పింది? ఎవరైతేనంటే దేవదూత. ఇప్పుడు దేవదూత అంటే ఏంజల్ని మనం ప్రశ్న వేస్తే ఈయన ఎవరు అంటే ఆ దేవదూత మరియమ్మతో చెప్తుంది. ఏమని చెప్తుంది? ఈయన దేవుని కుమారుడు అనబడును అని చెప్తుంది. దేవుని స్తోత్రం కనుక చూడండి, ఒక మాట చదవండి. లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనం, 34, 35వ వచనంలో పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. బాగా అర్థం చేసుకోవాలి. మీరు బైబిల్ చదువుతుంటే ఏదో ఒత్తితే బైబిల్ చదివేశారు. కొంతమంది బైబిల్ అంటే చదువుతున్నప్పుడు అంట దేవుడు అబ్రహాం బహుగా ఆశ్రయించను అని ఆ మాట చదివినప్పుడు అమ్మో దేవుడు ఆశ్రయించకూడదు అనుకుంటారు. అలా చిన్న చిన్న ముక్కలు కాదు చదువుదాం. ఇలాంటి మర్మయుక్తమైన మాటలు బాగా అర్థం చేసుకోవాలి. అనబడును అంటే ఎవరైతే క్రీస్తు అని అనుకుంటున్నామో ఆయన ఎవరు? ఏం అనబడుతున్నాడు? దేవుని కుమారుడు అనబడతాడు. అంటే దేవుని కుమారుడా? కాదు. దేవునికి స్తోత్రం కలండి. ఆ తర్వాత చూద్దాం. ముందు ఎవరిని అడిగాం మన ప్రశ్న? పిల్లలు ఎవరు అడిగాం? గడి చెప్పండి. ఒక ఏంజల్ని అడిగాం. ఏంజల్ ఎవరికి సమాధానం చెప్పింది? మరియకు సమాధానం చెప్పింది. ఏమని చెప్పాడు? ఈయన దేవుని కుమారుడు అనబడతాడు. సరే, యేసు ప్రభుతో కలిసిమెలిసి 32.5 సంవత్సరాలు ఆయనతో పరిచయం చేస్తూ ఆయన దగ్గర తిరిగి ఆయన కొరకు నావను సిద్ధపరిచి ఆయన కొరకు ఎన్నో రొట్టెలు అయ్యి పంచినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు పేతురు. పేతురు గారు ఈ యేసు క్రీస్తు లేదా క్రీస్తు ఎవరు అని అడుగుదాం. ఒకసారి చూద్దాం. చూడండి పరిశుద్ధ గ్రంథాల్లో మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. అంటే ఇప్పుడు మనం అడుగుతున్న వ్యక్తులందరూ సామాన్యమైన వ్యక్తులు కాదు, గొప్ప ఉన్నతమైన వ్యక్తులు. అందుకనే మనం ఏదైనా తెలుసుకోవాలనుకున్నప్పుడు ఆషామాషి వాళ్ళని అడగకూడదు, పండితులను మాత్రమే అడగాలి. ఏదైనా సరే దేవుని స్తోత్రం రాక హల్లెలూయా. అంటే ఏదైనా తెలుసుకోవాలనుకున్నప్పుడు ఉన్నతమైన వ్యక్తుల దగ్గరికి వెళ్తేనే ఉన్నతమైన సమాచారం వస్తుంది. తక్కువ వాళ్ళ దగ్గరికి వెళ్తే తక్కువ సమాధానమే వస్తుంది. కాబట్టి మనం ముందుగా ఎవరిని వేసాం ప్రశ్న? దేవదూతని అడిగాము. ఏమన్నారు? దేవుని కుమారుడు అన్నారు. తర్వాత ఎవరిని అడుగుతాం? యేసు క్రీస్తుని వెంబడిస్తూ ఆయన టచ్ చేస్తూ ఆయన ద్వారా అద్భుతాలు చూసినటువంటి పేతురు గారిని అడుగుతున్నాం. ఏమని? ఈయన ఎవరో మనం అడుగుతున్నాం కాదు, యేసు ప్రభువే అన్నారు. పేతురు ఏమన్నారు తెలుసా? అందుకు సీమోను పేతురు, మీరు ఇక్కడ ఉన్నారు, నన్ను వెంబడిస్తున్నారు, ఇక్కడ చాలా మంది ఉన్నారు, వీళ్ళందరూ నన్ను గురించి ఏమనుకుంటున్నారు అంటే నిన్ను గురించి వాళ్ళు ఎలా అనుకుంటారు ప్రభు అన్నాడు. తర్వాత మరి నువ్వేమనుకుంటున్నావు అని పేతురు అన్నప్పుడు పేతురు చెప్పిన సమాధానం ఏంటంటే చదవండి. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవు. దేవునికి స్తోత్రం కలుగును. నీవెవరమంట? సజీవుడవైన దేవుని కుమారుడవు. ఓకే, ఏంజల్ సమాధానం చెప్పాడు, దేవుని కుమారుడు. పేతురు సమాధానం చెప్పాడు, దేవుని కుమారుడు. ఇద్దరు ఉన్నతమైన వాళ్ళే. సరే, అందరినీ ఉన్నతమైన వాళ్ళని అడిగితే ఏమంటది? ఎవరన్నా దెయ్య పిచ్చలు కానీ మెంటలు కానీ ఏమన్నా ఉంటే ఆయన కూడా అడుగుదామని చెప్పేసి ఇంకా కాస్త సమాధుల్లోకి వెళ్ళి అక్కడ తిరుగుతున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళాడట దేవుడు. అక్కడ ఆయన అడుగుదాం ప్రశ్న. ఎవరేడు? మెంటలుగా పిచ్చకిపోయి దెయ్యాలు పెట్టేసి సమాధులు ఉండేవాడు. ఆయన కూడా అడుగుదాం. చూద్దాం. మార్క్స్ 5వ అధ్యాయంలో 7వ వచనం. యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ సమాధుల ముందు నుంచి అలా వెళుతున్న సందర్భంలో అప్పుడు ఆ దెయ్యాలు పట్టిన వాడు మెంటలెక్కిపోయి ఒళ్ళంతా చీరుకుని రక్తాలు కారుతున్న సందర్భాల్లో ఎవరు కూడా వాడిని చేరదీయకుండా రాళ్ళతో కొట్టేసి సంఖ్యలతో బంధించి సమాధి దొడ్లో పడేస్తే వాడు యేసు ప్రభువు ఎదురుగుండా వచ్చి ఏమన్నాడు తెలుసా? చెప్పండి, ఏమన్నాడు? యేసు సర్వోన్నతుని దేవుని కుమారుడా. దేవునికి స్తోత్రం కలగాలి. హల్లెలూయా. అంటే ముగ్గురు చెప్తున్నారు. ముగ్గురు భాషల్లో తేడాలు ఏమన్నా వచ్చినాయి? ఒకటే మాట వచ్చిందా? ముగ్గురు కలిపి ఏమన్నారు? దేవుని కుమారుడు. దేవునికి స్తోత్రం కలాక. అంటే దేవుడు కుమారుడా? ఇప్పుడు మన ఆలోచన, దేవుడా దేవుడు కుమారుడా?
వీళ్ళు ఏమన్నారు? దేవుని కుమారుడు. ఎందుకు వీళ్ళు ఎలా చెప్పారంటే దేవదూత మాటల్లో ఉంది. ఏమంటే వాగ్దానం ఉంది. ఈయన ఈ లోకానికి నీ ద్వారా నీ గర్భంలో పుట్టే ఈయన ఏం అనబడాలి అంటే దేవుని కుమారుడే అనబడాలి. అనబడాలి కనుక మిగతా వాళ్ళందరూ ఏం చెప్పారు? దేవుని కుమారుడే అని చెప్పారు. కానీ కుమారుడా కాదు. మరి ఎవరైనా అంటే ఈయన గురించి మనం తెలుసుకోవాలంటే ఒక వాక్యం చూద్దాం. ఫిలిప్పీ పత్రికలో వచ్చాము 6వ వచనం. అందరూ చూడండి చక్కగా, చాలా వివరణగా. ఎవరు మరి? కుమారుడా. మరి దేవుడు ఎవరు? ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడైండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైయుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడదు. దేవునితో సమానులుగా ఉండుట. ఆ ఒక్క మాట చాలు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు. ఇంకో మాట కొలస్సీ పత్రిక 1:15 ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉండి. చూడండి, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడు. పిల్లలు బాగా వినండి, వాక్యం వినండి. 20 నిమిషాలు ముగ్గురిని అడిగాం. దేవుని కుమారుడు అని చెప్పారు. అందులో టాప్ రేంజ్లో ఏం చెప్పాడంటే అనబడతాడని చెప్పాడు. ఎందుకు అనబడతాడంటే దేవుని వాక్యం ప్రకారం, వాగ్దానం ప్రకారం అనబడాలి. అంతే, కుమారుడు అనబడాలి. కానీ కుమారుడు కాదంటే ఫిలిప్పీ పత్రిక, కొలస్సీ పత్రిక ఇద్దరు వ్యక్తులను మనం అడిగినప్పుడు వాళ్ళిద్దరు కూడా ఏం చెప్పారు తెలుసా? ఈయన అదృశ్య దేవుని యొక్క స్వరూపి. అంటే అదృశ్య దేవుడు ఎవరైతే మనం అనుకుంటున్నామో, బైబిల్ ఎవరైతే గురించి అదృశ్య దేవుడు అని చెప్తుందో ఆ దేవుడే ఈయన. చెప్పలు కూడా దేవుని స్తోత్రం. అందుకంటాడు ఇక్కడ యోహాను సువార్త 1:18 అంటే దేవుడు అనేవాడు ఎవరికి కనిపించడో. అలా చెప్పండి సార్, కనపడతాడా? కనపడ్డు. ఎందుకంటే ఆయన ఏ స్వరూపి? అసలు మనం ఆరాధించే దేవుని యొక్క స్వరూపం ఏంటంటే అగ్ని స్వరూపుడు. ఏ స్వరూపుడు అంట? అగ్ని స్వరూపుడు. నీవు నేను ఆరాధించే దేవుని యొక్క స్వరూపము అగ్ని స్వరూపము. బైబిల్ గ్రంథం ఏం చెప్తాడు? ఈయనను చూసిన వాడు ఎవ్వడో లేడు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తులో మనం ఎవరిని చూడాలి? ఇప్పుడు ఓహో, ఆయన దేవుడు ఇలా ఉంటాడు అని మనకు కనిపించడానికి, ఆ దేవుని లక్షణాలు ఇలా ఉంటాయి అని మనకు చెప్పడానికి ఈయన అంటే దేవుడు ఈ లోకంలో శరీరధారిగా దిగి వచ్చాడు. అంటే ఎవరైనా కుమారుడు అనబడుతున్నాడు కానీ ఈయన ఎవరు? దేవుడు. చెప్పలు కూడా దేవుని స్తోత్రం కదా. అయితే 1:18 ఆ మాట చెప్తూ ఎవడును ఎప్పుడును దేవుని చూడలేదు. చెప్పండి, ఎవడును ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు. అంటే మరి మనం చూస్తున్న దేవుడు ఎవరు? మనము జోడించి నమస్కారం అనే దేవుడు ఎవరు? మనం పూజలు చేస్తున్న దేవుడు ఎవరు? మనం హారతలు పెట్టే దేవుడు ఎవరు? మనం అర్పించే కొబ్బరికాయలు కానీ, అట్టుపల్లి కానీ, లేకపోతే ఈ భోజనాలు కానీ, లేకపోతే ప్రార్థనలు కానీ మనం చేసే ఈ దేవుడు ఎవరు? చాలా ఆలోచిస్తాం. దేవుని స్తోత్రం లాగా. దేవుడు ఎవరికి ఎప్పుడు కనిపించడా. అందుకనే మనం ఎక్కడైనా సరే క్రైస్తవులు ప్రార్థన చేసినప్పుడు ఎక్కువ శాతం ఎలా ఉండదు. కారణం ఏంటంటే ఇలా ఉందంటే ముందు ఎవరున్నట్లు లెక్క? ఎవరో విగ్రహం ఉన్నట్లు లెక్క, ఏదో ఎవరో వ్యక్తి ఉన్నట్లు లెక్క. నమస్కారం. ఇప్పుడు కనిపించి నమస్కారం అంటే నా ముందు ఎవరున్నారు? కంటికి కనిపించే ఒక వ్యక్తి ఉన్నారు కాబట్టి నేను ఏమంటాను? నమస్కారం. కాబట్టి నా ముందు కనిపించిన దేవుడు ఉన్నాడు కాబట్టి నేను ఇలాగ అన్నా. ఎందుకంటే నాకు కనిపించిన దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశం ఉన్నాడు. కాబట్టి ప్రార్థన చేస్తే ఏమంటాం? ఎక్కడున్నాడు దేవుడు? ఆయన ఉన్నాడు. ఆయన దేవుని స్తోత్రం. ఆయన్ని ఎప్పుడు ఎవడో చూడలేదు. ఇప్పుడు అలా చూడని వాడు అలాగా ఆయన్ని చూడలేకుండా ఉన్న సందర్భాల్లో మనకు ఉన్నవి కనుక ఆయన ఉద్దేశంలో ఏమనుకున్నంటే నా ప్రేమను పిల్లలందరికీ చూపించాలి, నా లక్షణాన్ని పిల్లలందరికీ పంచాలి, నా ప్రేమను, నా క్షమా గుణాన్ని ప్రజలందరి ఎదుట కనబరుచుకోవాలి అనుకున్నాడు. చెప్పలు కూడా దేవుని స్తోత్రం. అనుకుని ఈ లోకానికి ఆయన కుమారునిగా ఒక దేహాన్ని కన్య గర్భంలోనికి పంపించాడంట.
అందుకనే దేవుడు మనం నిర్గమాకాండ గ్రంథంలో కానీ కొన్ని గ్రంథాలు మనం చదివినప్పుడు దేవుని పేరు ఏంటి అంటే మనం ఆరాధించే దేవుడు ఏకైక దేవుడు, ప్రపంచాలన్నిటిని నిర్మాణం చేసిన దేవుడు ఒకే దేవుడు ఉన్నాడు. ఆ దేవునికి పేరేంటి అని అడిగితే ఆ పేరంట ఉన్నాడు అంట. అసలు దేవుని పేరేంటి చెప్పండి? ఉన్నాడు అంతే. ఇక యెహోవా, యేసుక్రీస్తు అదే ఇదే కాదు. అసలు దేవుని పేరేంటంటే ఉన్నాడు. ఎప్పుడు ఉన్నాడు? అప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఎప్పుడు ఉంటాడు. ఎప్పుడు ఉండేవాడికి పుట్టినరోజు ఏంటి? మరణం లేదు, జన్మం లేదు, ఆయనకి చావు లేదు, నిరంతరము ఉన్నవాడు. నిన్న నేడు నిరంతరము మారనే మారవు, నా జ్ఞాపకాలలో జరిగిన వాడవు. నా నేడు నిరంతరం మారనే మారవు, నా జ్ఞాపకాలలో జరిగిన వాడవు. నిన్న నేడు నిరంతరం ఉండేవాడికి పుట్టినరోజు ఏంటి? పుట్టినరోజు ఎవరికంటే పుట్టిన వాడికి. దేవునికి స్తోత్రం కలగా. మన పిల్లలు పుట్టారు కాబట్టి నాకు పిల్లలు పుట్టారు అంటారు. అందుకనే బైబిల్ ఎక్కడక్కడ క్రీస్తు పుట్టుక గురించి ఆలోచిస్తున్నప్పుడు పుట్టాడు అంటారు, ఆయన వచ్చాడంట. దేవుని స్తోత్రం కలగా. ఎందుకంటే సర్వశక్తి అయిన వాడు, ప్రారంభంలో ఉన్నవాడు, ఇప్పుడు ఉన్నవాడు, ఎప్పుడు ఉండేవాడికి పుట్టుకలు ఉండవు. ఏముండవో? పుట్టుకలు ఉండవు. ఆయన వచ్చటమే ఉంటుంది. కారణం ఏంటంటే ఆ లోకాసు వార్త లేక మత్తయి వార్తలు మనం చూస్తున్నప్పుడు కన్య గర్భమును ధరించుట అనే విషయానికి మనం వచ్చేస్తే, కన్య గర్భము ధరించే విషయంలో ఒక అద్భుతమైన విషయంలో చూద్దాం. లోకాసు వార్త చూద్దాం. ఈయన దేవుడు అని మనం అనుకున్నాం, బైబిల్ ప్రకారం తెలుసుకున్నాం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు. ఈ పుట్టినటువంటి ఈ కుమారుడు అంటే అక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఆ దృశ్యంలో దేవదూత చెప్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. సర్వోన్నతుని శక్తి అంటే ఒక కన్యను దేవుడు ఎన్నుకుని పరిశుద్ధాత్మ ద్వారా ఆ గర్భంలోనికి ఒక బిడ్డను పంపించినట్టుగా హెబ్రీ గ్రంథం చూస్తున్నాం. అంటే సహజంగా మనకేం తెలుసు అంటే ఒక నూతనంగా కట్టబడిన వారు కానివ్వండి, ఒక భార్యాభర్తల సంపర్కం వలన, ఒక భార్యాభర్తల కలయిక వల్ల మాత్రమే గర్భఫలం వస్తుంది. కానీ ఇక్కడ యేసు ప్రభు యొక్క జననంలో దేవుని యొక్క జననం అని ఏదంటే అనుకున్నాం, ఆ జననంలో కన్యక గర్భంలో పురుషుని యొక్క కణాలకి కానీ స్త్రీ యొక్క అండానికి కానీ సంబంధమే లేదు. కారణం ఏంటంటే హెబ్రీ గ్రంథంలో ఆ విషయాన్ని చెప్తూ నీవు నాకు ఒక దేహాన్ని అమర్చితివి అని చెప్పారు. చూడండి హెబ్రీ గ్రంథం, హెబ్రీ గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఎలాగో చెప్పుచున్నాడు, బలియు అర్పణము నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరం అమర్చితివి. 5వ చెప్పండి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఎలాగూ చెప్పుచున్నాడు. బాగా అర్థం చేసుకోండి. ఆయన అంటే దేవుడు ఈ లోకంలోనికి ఏం చేశాడంట? ప్రవేశించాడు. ఎవరి ప్రమేయం వలన అంటే పరిశుద్ధాత్మ యొక్క ప్రమేయం వలన ప్రవేశించాడు అని కింద రాస్తూ, పూర్ణ హోమములు, పాప పరిహారార్థములు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. నీవు బలి కోరేవాడు కాదు, అర్పణ కోరేవాడు కాదు, కానీ నాకు ఒక శరీరాన్ని అమర్చితివి అన్నాడు. అంటే కన్యక గర్భాన్ని ధరించే విషయంలో దేవుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఒక చక్కటి రూపాన్ని తయారు చేసి, ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఆ రక్త మాంసాలు, ఆ ఎముకలు అన్ని తయారు చేసి గర్భంలోకి పెట్టాడంతే. దేవునికి స్తోత్రం కల. అంతేగాని ఆ పురుషుని యొక్క కణాలు కానీ, ఆ స్త్రీ యొక్క కణాలు కానీ, కలకి కానీ, అక్కడ సంయోగం కానీ, సంయుక్త బీజం కానీ, పిండం కానీ ఏమీ లేదు. అంటే లోపల పెరుగుతున్నటువంటి ఆ బిడ్డ పూర్తిగా టోటల్గా ఆ బిడ్డలో
ఆ రక్తం కానివ్వండి, ఎముకలు కానివ్వండి, దేహం కానీ సమస్తమును ఎవరిదంటే దేవుని యొక్క సృష్టిలో ఒక భాగం. దేవుని స్తోత్రం కదా. అందుకనే ఆ బిడ్డలో ఆ తల్లి యొక్క రక్తం లేదు, ఆ బిడ్డలో ఆ తండ్రి యొక్క రక్త కణాలు కానీ ఆ జన్యుపరమైన లక్షణాలు ఏమీ ఉండవు. అందుకనే ఆ బిడ్డ ఎలాంటి వాడంటే పుట్టబోవు శిశువు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం కదా. హల్లెలూయా. ఒకవేళ మరియా యోసేపు యొక్క సంపర్కం వల్ల కనుక బిడ్డ పుడితే ఆ పుట్టిన బిడ్డను ఏమంటారంటే మనకలాగా పాపే అంటారు. ఎందుకంటే ప్రతి మానవుడు, భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు ఎలాంటి వాడంటే పాపే. చెప్పండి, ఎలాంటి వాడు రా? పాపము ఉంది. పాపము వల్లనే మనం ఏం కంటున్నాము? పిల్లలను కంటున్నాము. పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఇక్కడ ఒకసారి ఆగండి, ఒక పాయింట్ చెప్పాలి. పాపములో 2 పదాలు ఉన్నాయిరా. ఎవరన్నా అర్థం చేసుకోండి. పాపము అర్థం ఉన్నా? పాపము 2 పదాలు ఉన్నాయి. ఒకసారి పెన్ ఉంటే రాసుకుంటే పాపము 2 పదాలు వస్తాయి చూడండి. ఎవరు చెప్పేశారు ఇక్కడ? రేపు పాప అంట. ఇంకోటి ఏంటి చెప్పండి? ఒకటి పాప బాగుంది, ఇంకోటి ఏంటి? మొదటి 2 అక్షరాలు ఏంటంట? పాప. ఆ మధ్య అక్షరం తీసేస్తే పాము. అంటే పాపములు ఎన్ని ఉంటాయి? పాపంలో పాప ఉంటుంది, పాపంలో పాము కూడా ఉంటుంది. దేవునికి స్తోత్రం కదా. కారణం ఏంటంటే పాము ద్వారా పాపకే పాపం వచ్చింది. ఆనాడు కన్యకగా ఉన్నటువంటి హవ్వ పాప కదా. ఎవరామే? పాపది, చిన్న పాప. ఆ చిన్న పాప తోటలో తిరుగుతూ ఉంటే ఆ పాముగాడు సర్పంగాడు ఏం చేశాడు? ఈ పాప దగ్గరికి వచ్చి నిజమా అన్నాడు. అంతే, పాప బెండ్ అయిపోయింది. ఎవరికి? దేవుని కాదు. ఆ అపవాది ఆ సర్పానికి ఏమైపోయింది? అని మాటలు లోబడిపోయి ఆమె తినేసింది. తిన్న పండు ఎవరికి పట్టుకెళ్ళిపోయింది? అంటే పాపము ఎవరి ద్వారా వచ్చేసిందంటే పాప ద్వారా. చెప్పండి ఏంటట? అందుకనే పాపములో 2 ఉంటారు. ఎవరుంటారు? పాపం ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉన్నారు. దేవుని స్తోత్రం అలాగే. ఇప్పుడు ఆ పాప కన్యక కదా, ఆ కన్యక ద్వారా మరణం వచ్చింది, పాపం వచ్చింది కదా. ఇప్పుడు అదే పాపల నుంచి, అదే కన్యక నుంచి ఎవరు రావాలి? ఇప్పుడు పరిశుద్ధుడు రావాలి. చెప్పలు కూడా దేవుని స్తోత్రం చెప్పండి. పాము ద్వారా పాప పాడైపోతే అలాగే ఆ పాప ద్వారానే భూలోకానికి ఎవరు రావాలి? పరిశుద్ధుడు రావాలి. పాప ద్వారా అంటే కన్యక ద్వారా. పాప అంటే ఎవర్రా? కన్యక. అవమ్మ కన్యక, మరియా కన్యక. ఆ పాప ద్వారా ఏమొచ్చింది? పాపం వచ్చింది. ఈ పాప ద్వారా ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. చప్పలు దేవుని స్తోత్రం. అందుకనే తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఈ మాట చెప్తాడు. చూడండి. తిమోతికి రాసిన పత్రిక చూద్దాం. మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. మీరు బాగా ఆలోచించాలి. బయట వారికి ఈ సబ్జెక్ట్ తెలియదు, బయట పాస్టర్కి ఈ సబ్జెక్ట్ తెలియదు. 2వ అధ్యాయము 14వ వచనం, 13వ వచనం. మొదట ఆదామునకు తర్వాత అవ్వ నిర్మింపబడింది కదా, మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడెను. ఆ కన్యక ఏమైపోయింది? మోసపరచబడింది. ఆదాము మోసపోలేదు. ఎవరు మోసపోయారా? స్త్రీలు మోసపోయే ఫస్ట్ లిస్ట్ ఎవరిదో తెలుసా? అమ్మ, ఇక్కడ స్త్రీలు చాలా మంది గుర్తుపెట్టుకోండి. ముందు మోసపోయే వాళ్ళు ఎవరో తెలుసా? మీరే. ముందు దేవుని అంగీకరించే వాళ్ళు ఎవరు తెలుసా? మీరే. అన్నింటిలో ముందుంటుంది ఎవరు తెలుసా? మీరే. కానీ అంటాడు మా వెనకాల మా ఆవిడ ఉన్నట్టు. గొప్పతనం అదే. అన్నిటికీ ముందుండేది ఎవరు తెలుసా? అక్కడంట్రా. ప్రధానికి ముందుండి సలహాలు ఇచ్చేది, సందేహాలు ఇచ్చేది, అన్ని ఇచ్చేది, అన్ని తీసేది మీరే. కానీ ఏమంటాడు? నా వెనకాల ఒక మహత్తరమైన నా భార్య ఉన్నట్టు. కాబట్టి భార్య, ఈ కన్య ఏమైంది? పాపము చేసింది. ఇప్పుడు ఆమె అపరాధం వల్ల ప్రజలందరికీ పాపం అంటుకుంది. ఇక కిందకు వచ్చేస్తే అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి
ప్రేమ పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన యెడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. అందరూ చెప్పండి, శిశు ప్రసూతి ద్వారా. శిశు ప్రసూతి ద్వారా అలా శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షించబడును. అంటే పిల్లకనైతే రక్షణ వచ్చేద్దా మనకి? ఈ మాట ప్రకారం ఇక్కడ ఏం రాశాడు? శిశు ప్రసూతి ద్వారా ఆమె, ఏ స్త్రీ అయితే పాపంలో పడిపోయిందో ఆ స్త్రీ డెలివరీ అయితే ఆమెకు ఏమొస్తుంది అన్నాడు బైబిల్? రక్షణ వస్తుంది. అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి స్త్రీ కనేస్తే ఆ స్త్రీ రక్షించబడుతుందా? అది కాదు. ఏ స్త్రీ అయితే పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించిందో, ఏ స్త్రీ అయితే పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించి ప్రసూతి అయ్యిందో, ఆ యొక్క యేసు ప్రభు యొక్క జననం వలన మొత్తం టోటల్ గా ఉన్నటువంటి స్త్రీ జాతిలో ఉన్నటువంటి ప్రతి నర మానవాళ్ళందరికీ కూడా ఏమొచ్చినప్పుడు రక్షణ. చదువుడు దేవస్థానం చెప్పాలి. అంటే ఇప్పుడు మనం ఆరాధిస్తున్నటువంటి ఈ ప్రసూతిలో ఉన్నటువంటి ఈ ప్రభు యొక్క డెలివరీ ద్వారా ఈ క్రీస్తు యొక్క ఈ లోకానికి దిగి రావటం వలన మనందరికి ఏమొచ్చింది తెలుసా? రక్షణ. చెప్పండి, ఏమొచ్చింది? రక్షణ. దేవునికి స్తోత్రం కదా. హల్లెలూయా. అందుకనే ఇది ఏమైపోయింది తెలుసా? ప్రజలందరికైనా ఏమైపోయిందిరా? లోకాసువార్త 2వ అధ్యాయంలో ఏమైంది ఇదంట? చదవండి, లోకాసువార్త 2వ అధ్యాయం ఏమైంది ఇదంతా? ఈరోజు ఇది మనం ఇక్కడ ఎంతమంది కూడి ఇలా చేస్తే ఏమైపోయింది? లోకాసువార్త 2వ అధ్యాయంలో రెండో అధ్యాయము 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. అమ్మా, ఎవరికంటే వర్తమానం? పిల్లలు బైబిల్ చూసుకున్నప్పుడప్పుడు ఇప్పుడు మీరు వింటున్న ఈ వర్తమానము ఒక కులానికా, ఒక వీధులకా, ఒక జిల్లా వాళ్ళకా, ఒక రాష్ట్రం వాళ్ళకా, ఒక దేశం వాళ్ళకా కాదు ప్రియులరా. ఇది మొత్తం ప్రజలందరికీ. కులం లేదు, మతం లేదు, జాతి లేదు, ఇంకేం లేదు, ప్రాంతం లేదు, రంగు లేదు, వర్ణం లేదు, భేదం లేదు. భారతదేశంలో వర్ణాలు, కులాలు, మేము అగ్రకులం, మేము ఆ కులం, నీవు కులం, ఇది సాగు కులం. ఇది బయటకు వెళ్తే అక్కడ కూడా ఏ కులాలో లేవు. కులము లేదు, మతము లేదు, దైవమునకు స్వార్థము లేదు. కులము లేదు, మతము లేదు, దైవమునకు స్వార్థము లేదు. భక్తితోడాచి బుద్ధితోడా యేసుని చేరిన అన్ని వేళ, బుద్ధితోడా యేసుని చేరిన ఆదరించు అన్ని వేళ. రక్షకుందో జన్మించెను ఇలలో, ప్రజలందరి కొరకు మానవునిగా. కాబట్టి కుమారుడు అనబడుతున్నాడు, కానీ ఈయన అదృశ్య దేవుని యొక్క స్వరూపి. ఆయనే ఆది అంతము లేని నిరంతరుడు, అనంతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం కదా. హల్లెలూయా. ఆయన ఈ లోకానికి రావడం వలన మనకేం తెలిసిందంటే, ఓ దేవుడు ఇలా ఉంటాడా అంటే, ఆయన చూపించే ఆ ప్రేమలో, ఆయన ఇచ్చే ఆ స్వస్థతలో, ఆయన చేసే ఆ అద్భుతాల్లో ప్రజలందరికీ ఏమర్థమైందంటే, ఓహో దేవుడు ఇలాంటి వాడా. ఆయన పేరేంటి చెప్పండి? ఉన్నాడు. చెప్పండి రా. ఉన్నవాడు. దేవుని పేరు ఉన్నాడు, అంతే. ఎప్పుడు ఉన్నవాడే. ఎలా ఉన్నాడు? స్వస్థతలో ఉన్నవాడు, వాక్యంలో ఉన్నవాడు, ఆదరించట్లో ఉన్నవాడు, అభిషేకించట్లో ఉన్నవాడు, ప్రార్థించట్లో ఉన్నవాడు, అన్నిట్లో ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం లాగా. ఎక్కడ ఉన్నాడు? అక్కడ ఉన్నాడు, మా దగ్గర ఉన్నాడు. ఇవన్నీ నమ్మకండి. దేవుని స్తోత్రం లాగా. మా దగ్గర ఉన్నాడు, మా చర్చిలోనే ఉంటాడు, మాతోనే ఉంటాడు, నాయగరి మీద ఉంటాడు, నాయగర్లో ఉంటాడు. ఈ సోది మాట వద్దు మనకి. దేవుని స్తోత్రం లాగా. ఆయన అన్ని చోట్ల ఉంటాడు. కొంతమంది అనుకుంటారు కొన్ని లక్షల మంది ఉంటే
అక్కడే ఉంటాడంటే యేసుబాబు అనుకుంటారు కొంతమంది పిచ్చోళ్ళు. లక్షల మంది కనబడితే అందులో ఉంటాడంటే యేసుబాబు గొప్పగా ఉంటాడంటే అక్కడ అనుకుంటారు. కాదు కాదు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉంటాను. ఉన్నవాడు మన దేవుడు. మన దేవుడు అంటే మనం ఇక్కడ కూర్చున్న మనకు ప్రజలందరికీ కలగబో సంతోషకరమైన శుభవర్తమానం. అంటే అర్థం ఏంటి? పండగ. ఇప్పుడు ఉదాహరణకు కొత్తగా జంట పెళ్ళైందిరా, వీళ్ళు ఇప్పుడు వెళ్ళిపోతారు. మళ్ళీ రేపు పొద్దున ఏ సంక్రాంతి పండగకో వాళ్ళు ఫోన్ చేస్తారు, డాడీ మేము అల్లుడు గారు మేము వచ్చేస్తాం ఇంటికి అంటారు. అప్పుడు ఇంట్లో బామ్మద్దికి పండగ, అత్తగారికి పండగ, నాన్నగారికి పండగ, తాతగారికి పండగ, అందరికి ఏంటది ఇంట్లో ఏమవుతుంది అప్పుడు మీరు రావడం వల్ల? అంతే కదరా. ఇంట్లో ఇంట్లో ఆడపడుచు ఉంటుంది, ఎప్పుడో పెళ్ళి అయితే వెళ్ళిపోయింది, సంక్రాంతి వచ్చింది కదా నాన్న అల్లుడు గారు నేను వచ్చేస్తాను ఫోన్ చేస్తుంది. అప్పుడు ఎవరికి పండగ? దండగ అనుకుని ఉన్నారు, అది ఆ కర్మ మనం ఏం చేయలేం. అంతే కదా, దండగ అనుకున్నవాడిని మనం మార్చలేం. కానీ ఎక్కువ శాతం ఏమనుకుంటాం? పండగే. అక్కొస్తే పండగ, చెప్పండి, అక్కొస్తే పండగ, నాన్నొస్తే అల్లుడు వస్తే కూతురు వస్తే తమ్ముడు వస్తే, మరి లోకంలోనే వీళ్ళకి పండగ అయితే మరి ఆయనే వస్తే దేవునికి స్తోత్రం కలిగే. లోకంలో తమ్ముడు వస్తేనే పండగ చేసేసి అన్నంగా చేసేసి బూర్లు గారెలు ఉండేసి, గారెలు ఉండేదా అల్లుడు బూర్లు ఉండదంటే మరి దేవుడే దిగి వచ్చేది ఏముండుతావు నువ్వు? దేవుడే 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 దిగి వచ్చి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో మానవా. దేవుడే దిగి వచ్చి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో మానవా. ధనము కోరతావా, బలము కోరతావా, ధనము కోరతావా, బలము కోరతావా, అల్పకాల పాప భోగములను కోరతావా, అల్పకాల పాప భోగములను కోరతావా. ప్రభాను కనపడితే నాకు బిల్డింగ్ కావాలి, ప్రభాను కనపడితే నాకు కారు కావాలి, ప్రభాను నాకు కనపడితే పిల్లలు కావాలి, ప్రభాను నాకు కనపడితే పొలం కావాలి. సరే, ఈ మధ్యన అమలాపురం నుంచి తణుకు ట్రావెల్ చేస్తున్నాను బస్సులో. ఇద్దరు పాస్టర్లు ఉన్నారు వెనకాల. అందులో వాళ్ళిద్దరు మాట్లాడుకునే సంభాషణ ఎలా ఉందంటే, ఒక ఆయన అన్నాడు, నేనంటే దేవుళ్ళకి వచ్చిన తర్వాత మంచి ఇల్లు కట్టుకున్నాను పాస్టర్. ఏం కట్టుకున్నాడంట? ఇల్లు. ఈయన అంటాడంటే, నీకంటే నాకు ఇంకా దేవుడు చాలా కృప చూపించాడు, నేను కారు కొనుక్కున్నాను రాడు. ఏం కొనుక్కున్నాడంట? కారు. ఎందుక దేవుని చావుకు వచ్చింది? నువ్వు ఇల్లు కట్టుకుంటాకనే, కారు కొనుక్కుంటాకనే, పొలం కొనుక్కుంటాకనే, ఆస్తులు సంపాదించుకుంటాకనే ఈ సేవాన్ని బతుకుతాగలయ్యా. దేవుని స్తోత్రం కదా. ఆ సేవలు చేశారు బైబిల్ గ్రంథంలో. ఉన్నది పంచి సేవ చేయాలి. చెప్పలు కూడా దేవుని స్తోత్రం కలుగా. ఏం చేయాలంట? ఉన్నది పంచి సేవ చేయాలి. అది సేవ లక్షణం. యేసు ప్రభు లోకానికి వచ్చాడు, ఇచ్చాడా? పుచ్చుకున్నాడా? ఇచ్చాడు. తన రక్తం అంతా కూడా పిల్లలకి ఇవ్వడానికే ఆయన వచ్చాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? నేను ఈ లోకములో సేవ చేయించుకోవడానికి రాలేదు. ఎందుకు వచ్చాడు? విమోచన క్రయధనముగా నా ప్రాణం ఇవ్వడానికి నేను లోకానికి వచ్చాను. దేవుని స్తోత్రం కలగా. దేవుడు ఎందుకు ఈ లోకానికి దిగి వచ్చాడంటే, విమోచన క్రయధనముగా ఏ అవ్వ అయితే పాపం చేసిందో, ఆ పాపం వల్ల ఏ మరణం అయితే వచ్చిందో, ఆ మరణములో ఉన్నటువంటి దాస్యము నుండి, మరణమైన బంధకాల నుంచి విడిపించడానికి ఈయన దిగి వచ్చాడు. దేవుని స్తోత్రం కలగా. అందుకనే మన దేవుడు దిగి వచ్చిన దేవుడు. చప్పలు కూడా దేవుని స్తోత్రం కదా. ఎవరంటేనా మరి దిగి వచ్చిన దేవుడు తేతలు దిగి వచ్చాడు కదా. కొంతమంది వచ్చినప్పుడు వీళ్ళకి క్యూరియాసిటీ ఇచ్చేద్దాం, అక్కడికి దిగాడా, వచ్చినాడు మా కొంపగా రావచ్చేవా, అక్కడికి ఎందుకు వెళ్ళాడు, ఎంత ఆలోచన వచ్చేస్తుందా. ఒకవేళ అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్లేస్ ఫీలింగ్ ఉంటుంది చూడండి, మంచిగా ఎవరు మాట్లాడరు, ఊరేది మరి వాడుకుంటారు. ఎందుకంటే నువ్వు ముందు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చావు. అలాగే కొంతమందికి ఎక్కడో పుట్టడం ఎందుకండి, ఇక్కడే పుట్టచ్చు కదా. దేవుడు ఎక్కడో ఇతర దేశాల్లో పుట్టడం ఎందుకు, మా భారతదేశంలో పుడితే మేము నమ్మేస్తాం అని చాలా మంది ఉన్నారు. లేకపోలేదు. అలాంటి వాళ్ళకి ఒక మంచి అద్భుతమైన ప్రశ్నలు జవాబులు ఉన్నాయి చూద్దాం పరిశుద్ధ గ్రంథాల్లో. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. యెషయా గ్రంథంలో ముందు సంఖ్యాకాండ చూద్దాం. సంఖ్యాకాండ గ్రంథంలో 24వ అధ్యాయంలో 15వ వచనం చూద్దాం. త్వరగా సంఖ్యాకాండ గ్రంథంలో ఆయన చూచుకున్నాను కానీ ఉన్నట్టు కాదు, ఉన్నట్టు కాదు, ఆ, చూచుకున్నాను కానీ సమీపం ఉన్నట్టు కాదు. ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, పిల్లల బాగా వినండి. నక్షత్రము యాకోబులో ఉదయించును, ఉదయించును, రాజదండము ఇశ్రాయేలు రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును, నుండి లేచును. లేచును. ఒక ప్రవక్త దేవుని ప్రవక్త కాదు ఇతను, అన్యుల ప్రవక్త ఇతను, శకునుగాడు ఇతను. శకునాలు చెప్పేవాడు, జాతకాలు చెప్పేవాడు. ఇప్పుడు మీరు ఇంట్లో ఎవరు దొంగలు పడితే మీరు ఎక్కడికి వస్తారు? కొంతమంది వచ్చి అలంపురం వెళ్ళారు. అలంపురం మీద అలంపురంలో ఏం చేస్తాడు తెలుసా? పసరేస్తాడంట, బొమ్మ చూపిస్తాడంట. అలాంటి వాడు వెళ్ళారు. కానీ అక్కడ పెద్ద పేరు సంపాదించుకున్నాడు. అలాంటి పేరు సంపాదించుకున్న వాడు ఏమన్నాడు తెలుసా? నేను ఒక దృశ్యాన్ని చూస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం కలాక. ఒక శకును కాడు, ఒక ప్రవక్తలో ఉన్నవాడు, అన్యులకు ప్రవక్తగా ఉన్నాడు. బిలాం అనేవాడు ఒక దృశ్యాన్ని, ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఆ దర్శనంలో 2 విషయాలు అర్థమైంది. ఒకటి నక్షత్రం అర్థమైంది, రెండవది రాజదండము. ఒకటి ఏంటంట? నక్షత్రము. రెండోది ఏంటి? రాజదండము. ఈ నక్షత్రం ఎక్కడ చూస్తున్నాడు? యాకోబులో. చూడండి, నక్షత్రాన్ని ఎక్కడ చూస్తున్నాడు? యాకోబులో నక్షత్రం ఉంది. దేవునికి స్తోత్రం కలిగినాక. అంటే యాకోబు వంశములో నుండి ఎవరు వస్తారు? నక్షత్రం లాంటి వాడు వస్తాడు. యాకోబులో నుంచి రాజు వస్తాడు. అంటే ఏలేవాడు వస్తాడు. అంటే ప్రపంచమంతటిని ఏలడానికి యాకోబు వంశాన్ని దేవుడు ఏర్పాటు చేసిన కారణం ఏంటంటే, ప్రపంచమంతా ఒక బౌల్ అనుకుంటే, ఒక బౌల్, ఒక బంతిలో ఉంటుంది. ఆ బంతిలో సెంటర్ పాయింట్ ఏంటంటే బెత్లెహేము. చెప్పండి, నడిబొడ్డు బెత్లెహేము. ఇలా సెంటర్ పిన్ చేస్తే 90 డిగ్రీస్ అక్షాంశము, 90 డిగ్రీ రేఖాంశం, 2 రేఖలు గీస్తే భూభాగానికి మధ్యలో పిన్ పాయింట్ బెత్లెహేము ఉంటుంది. ఆ బెత్లెహేమును దేవుడు ఎవరికి ఇచ్చాడంటే అబ్రహాము సంతానానికి ఇచ్చాడు. ఆ అబ్రహాము సంతానం ఎవరు ఉంటారంటే అక్కడ యాకోబు గారి దగ్గర నుంచి యాకోబు సంతానంలో దావీదు సంతానం అంతా వస్తుంది. ఆ వాళ్ళు మాత్రమే ఆ సెంటర్ పాయింట్ ఉంటారు. అదే ఇశ్రాయేల్ దేశం. దేవుని స్తోత్రం కనుక. ఇప్పుడు ఆ యాకోబు సంతానములో నుంచే ఎవరెవరప్పుడు లోకానికి రాజు రావాలి. చెప్పకూడదు. దేవుని స్తోత్రం చెప్పాలి. ఓకే. ఆ తర్వాత మేకా గ్రంథం కనుక మనం చూస్తే 5వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ ఒక ప్రవచనం ఉంది. ఏంటంటే, యోధా దేశము బెత్లెహేమా, ఎంత మాత్రము స్వల్పమైన దానవు కావు. ఇశ్రాయేలులో నుండి ఏలువాడు, ఇశ్రాయేలుని ఏలువాడు నీలో నుండే వస్తాడు. ఎక్కడి నుంచి వస్తాడంట? ప్రజలందరినీ ఏలేవాడు ఎవరి నుంచి రావాలి? ఇప్పుడు ఇశ్రాయేలు నుంచి రావాలి. ఇదో బాగా వినండి. ఇక్కడ ప్రజలందరినీ ఏలేవాడు ఎక్కడి నుంచి రావాలి? ఇశ్రాయేల్ నుంచి రావాలి. ఇశ్రాయేల్ నుంచి రాజు రావాలి, ఏలేవాడు రావాలి. ఇశ్రాయేల్ నుంచి నక్షత్రం కూడా ఎక్కడి నుంచి రావాలి? ఇశ్రాయేల్ దేశం నుంచి రావాలి. ఇప్పుడు రాకడ సమయంలో, అంత్యకాల దినాల్లో యుద్ధం కూడా ఎక్కడ ప్రారంభమవుతుంది తెలుసా? ఇశ్రాయేల్ దేశంలోనే. మీరు చూస్తారు లేదో, ఇశ్రాయేల్ దేశంలో ఇంకా యుద్ధం జరుగుతుంది. రాకడ సమీపం అయిపోయింది. ప్రభు రాకడలో ఇజ్రాయెల్ దేశం అంతా మొత్తం పూర్తిగా టోటల్ నాశనం అయిపోద్ది. స్టార్టింగ్ అయిపోయింది. ఆ రోజు ఇజ్రాయెల్తో ప్రారంభించబడింది. అది ప్రభు జన్మదినం. నేడు ఇజ్రాయెల్ యుద్ధంతో ప్రపంచ దేశం అంతా యుద్ధం వచ్చేస్తుంది. అలాంటి యుద్ధ దినాల్లో, భయంకర దినాల్లో దేవుడు భూలోకానికి రాబోతున్నాడు. చెప్పకూడదు. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కాబట్టి 2 వాక్యాలు ఉన్నాయి. ఒకటి, ఇశ్రాయేల్ ప్రజలను ఏలేవాడు లేక ఇశ్రాయేల్ ఏలేవాడు ఎక్కడి నుంచి రావాలి? యాకోబు సంతానంలో నుంచి రావాలి. దానికి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 17వ వచనం మనం చదివితే, చివర అబ్రహాం గురించి రాస్తూ చివరికి వచ్చేద్దాం. చాలా స్పీడ్, ఎందుకంటే టైం ఎక్కువైపోతుంది. మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో ఆ వంశావళి రాస్తూ, అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి రాస్తూ, పలానా వాళ్ళు పలానా వాళ్ళు పలానా వాళ్ళు పలానా వాళ్ళు పుట్టారు 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 అని చెప్తూ 15వ వచనం వచ్చేసరికి, ఏలోహుదు ఎలియాజరు కనను, ఎలియాజరు మత్తాను కన్ను, మత్తాను యాకోబును కన్ను, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కన్ను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. దేవుని స్తోత్రం కలగ. అంటే వంశావళంతా ఎక్కడ మనం చూస్తామంటే యాకోబులో చూస్తాం. ఇప్పుడు నక్షత్రం ఎక్కడ వచ్చిందంటే యాకోబులో వచ్చింది. అందుకనే రకరకాల దేశాల్లో ఉన్నటువంటి సైంటిస్టులు
ఒక నక్షత్రం చూశారంట. వాళ్ళు ఏమన్నారంటే వైజ్ మెన్స్ అన్నారు, అంటే జ్ఞానులు. మనలాగా అరకొర జ్ఞానం కదా, మొత్తం ఖగోళ శాస్త్రంలో ఎట్లా అనమాట. వాళ్ళు ఈ బైబిల్ గ్రంథాలు చదివి కొత్త గంతే నక్షత్రం పుట్టగానే వాళ్ళకి వెళ్ళిపోయింది, ఓ బైబిల్ గ్రంథంలో ఎక్కడ పడుతున్నాడు, యాకోబులో పడుతున్నాడు, అంటే బెత్లెహేములో పడుతుంది అనమాట. కాబట్టి యూదుల మేలే రాజు ఎవడో ఒకడు పుట్టే ఉంటాడని చెప్పేసి 3 దేశాల నుంచి 3 జ్ఞానులు ఆ నక్షత్రం వెంబడించి వచ్చారంట బెత్లెహేం దేశాన్ని. చప్పలు కూడా దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. 3 జ్ఞానులు వచ్చారు. రాగానే రాజు దగ్గరికి వెళ్ళారు, ఏ రోజు రాజు దగ్గరికి వెళ్ళారు, రాజా యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని. చూడండి మత్తయి సువార్తలో ఎంత గొప్ప అంశం. 2వ అధ్యాయంలో రాజు అయిన హేరోదు దినములో యూదా దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు. మరి ఏ రాజు అంట? అసలు పుట్టినవాడే రాజు, పుట్టినవాడు రాజు అని ఎవరు ఎగ్రి చేస్తున్నారంటే జ్ఞానులు. సహజమైన వాళ్ళు కాదండి, జ్ఞానులే చెప్తున్నారు. యూదుల రాజు ఎక్కడ పుట్టాడంటే రాజుకు మైండ్ బ్లాక్ అయిపోయింది. నేను తప్ప ఇంకో రాజు ఏంట్రా బాబు, నేనే కదా రాజుని. దేవునికి స్తోత్రం కదా. ఆ నక్షత్రమును వెంబడించి బెత్లెహేములోకి ఎవరు వచ్చారంట? జ్ఞానులు వచ్చి వారు తెచ్చినటువంటి విలువైనటువంటి వస్తువులు ఆయనకు సమర్పించినట్టుగా బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం కనుక. అంటే పరలోకమందున దేవుని చిత్త ప్రకారము కన్యకను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే కన్యక మొట్టమొదటి ఏం చేసిందంటే పాపం చేసుకుంది. ఆ పాపం వలన మరణం వచ్చింది. మరణంలో ఉన్న మనందరినీ కూడా విడిపించడానికి ఈ కన్యక ద్వారా ఎవరు వచ్చాడు? పరిశుద్ధుడు వచ్చాడు. అందుకని యోహాను సువార్తలో యేసుప్రభు వారు జీవిస్తున్న సందర్భంలో ఒక సవాల్ చేశాడు. ఏమన్నాడు తెలుసా? నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగల సత్తా ఉందా? చెప్పడం అమ్మా. బైబిల్ అంటే పైపైన ఏదో దేవుడు 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 అనుకున్నా కాదు. ఆ దేవుడు ఎవరో అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలగా. ఆయన ఏమన్నాడు తెలుసా? నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపిస్తాడా? చాలా అంతే. ఈరోజు చాలా మంది యేసు గురించి తప్పుగా మాట్లాడి అది ఇది రాస్తాండ్రు, కానీ అదేం చల్లదు. ఈయన అన్నాడు నాలో పాపం ఉందని మీలో ఎవరైనా రుజువు చేస్తారా అన్నాడు. ఒక్కడ కూడా రోజులు ఎవరో రుజువు చేయలేదు. ఆయన పాపము లేనివాడు. దేవునికి పాపమును ఉండదు, దేవునికి సంసారం ఉండదు. దేవునికి సంసారం దూరిపోవడం, పాపన పడిపోవడం, మోహన పడిపోవడం, కామించడం, మోహించడం ఏముండవు. మానవునికి అతీతమైన శక్తి కలిగిన వాడు. దేవుని స్తోత్రం కలగా. కామము, క్రోధము, మదము, మాత్సర్యము ఏది లేనివాడు. ఆయన పరిశుద్ధుడు, అందుకనే ఆయన దేవుడు. దేవుని స్తోత్రం కలగా. హల్లెలూయా. అందుకనే దేవుడు అంటే ఎవరంటే దేవుడు పరిశుద్ధుడు. చెప్పండి ఎవర్రా? దేవుడు పరిశుద్ధుడు. ఈయన కన్య గర్భంలో నుంచి వచ్చి మన అందరి యొక్క బంధకం ఏదైతే ఉందో పాపం అనే దాన్ని తొలగించడానికి లోకానికి వచ్చాడు. ఇంకో మాట చూడండి. 10 నిమిషాలు తక్కువ ఇంకో 10 నిమిషాలు పరిశుద్ధ గ్రంథాల నుంచి ఎవరి పండుగ ఇది? ఎలా? కులముల పండుగ, ఒక మతముల పండుగ, ఒక కోటవుల పండుగ, ఇంకొక పండుగ కాదు కాదు కాదు. ప్రజలందరికీ పండుగ. ప్రజలందరూ ఎన్ని కులాలు, ఎన్ని మతాలు, ఎన్ని జాతులు, ఎన్ని అందరికీ కూడా పండుగ. కాబట్టి ఇది మనం పండుగనే చేయాలి. ఎలా చేయాలి? పండుగనే చేయాలి. చూపించడానికి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో 2 మాటలు చూపిస్తాను మీకు. మొదటి యోహాను 3:8. ఆయన భూలోకానికి రావడానికి ఒక కారణం ఏంటంటే ఆ అపవాది కన్యకనైతే పాడు చేస్తాడు. పాడు చేయడం కూడా సారీ ఆ మాట ద్వారా పాపంలో పడిపోవడానికి కారకుడయ్యాడు. ఆ అపవాది క్రియలను లయపరచడానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన. అందరూ గట్టిగా చదవండి. మొదటి యోహాను పత్రిక 3:8. ఇంకో 3 వర్షాలు చెప్పేసి ముగిస్తాను. అపవాది మొదటి నుండి పాపము చేస్తున్నారు కనుక పాపము చేసేవాళ్ళు ఎవరు సంబంధి? అపవాది సంబంధి. అపవాది క్రియలను లయపరచడానికి దేవుని కుమారుడు పుట్టాడు, ప్రత్యక్షమైన.
దేవుని స్తోత్రం అలాగా. ఎవరిని చంపడానికి, ఎవరిని హతమార్చడానికి? మానవులు కాదు. ఎవరిని చంపడానికి? దుష్టుని చంపడానికి, దుష్ట శిక్షణ చేయడానికి దేవుడు వచ్చింది. అలా అనుకుంటే మనం ఎవరు బతకాలనుకుంటే దేవుడు కదా. అల్లాంటి నోటి ఉంటే ఏంటి? అలాంటి మన నోటి ఏముంటుంది? అబద్ధాలే. మన నడకంతా అబద్ధమే, మన బ్రతుకంతా పాపమే, మనంతా దుష్టమే. ఇలా చంపుకోకపోతే మొత్తం మానవులు ఎవరు కూడా మన చంపడానికి రాలేదన్నా. దేవుని స్తోత్రం అలాగా. మనల్ని మరణాన్ని తీసుకెళ్ళిపోతున్నా, పాపానికి తీసుకెళ్ళిపోతున్న అపవాది ఎవరైతే ఉన్నాడో వాడి క్రియలు మనలో లేకుండా చేయడానికి దేశమే వచ్చాడు చదవడానికి. అంటే ఇప్పుడు అపవాది క్రియ నాలో ఉంది, నేను త్రాగుడు తాగుతున్నాను. అపవాది క్రియలు నాలో ఉన్నాయి, నేను విభచారం చేస్తున్నాను. అపవాది క్రియలు నాలో ఉన్నాయి కాబట్టి నేను దురాశ పడుతున్నాను. ఇలాంటి అపవాది క్రియలు నాలో ఏదైతే ఉన్నాయో నన్ను చంపితే పోవు. ఎవరు చంపితే పోతాయి? నాలో ఉన్న అపవాదిని చంపాలి. ఆయన చంపడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కదా. హల్లెలూయా. ఇప్పుడు మీలో అలా అపవాదికి బానిసలుగా ఎంతమంది అయిపోతున్నారు? వారందరూ ఎక్కడికి వెళ్ళినా అపవాది పోవడం. ఎక్కడికి వెళ్తే పోతారు తెలుసా? మీ దగ్గర రావాలి. కావాలి, నీ విచారం పోవాలా? నీ ఎక్కడికి వెళ్ళినా పోవాలి. దేవుడి దగ్గరికి వస్తే పోతుంది. నీ అబద్ధాలు పోవాలా? బయట ఎక్కడుంటే పోవాలి. ఎక్కడికి వస్తే పోతుంది? లేదు. నీకు స్వస్థత కావాలా? బయట ఎవరి దగ్గరికి వెళ్ళినా పోవాలి. ఎక్కడికి వస్తే పోతుంది? దేవుని దగ్గర రావాలి. నీకు సమాధానం లేదా? ఎక్కడికి వెళ్ళినా రాదు. ఎక్కడికి వెళ్తే వస్తుంది? దేవుని దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే వాడిని లైఫ్ వచ్చేస్తాడు దేవుడు. నీలో ఉన్నటువంటి సాతాను మనకు మారాలి. చెప్పండి ఏంట్రా? చర్చికి వెళ్ళిపోతూ ఉంటారు. బతుకు మారింది అసలు. మారాలి. మారితేనే విలువ. మారడానికే ప్రార్థన, బ్రతుకు మార్చుకోవడానికే ప్రార్థన. బ్రతుకు ఈ దిగి వచ్చా ఏమైనా స్తోత్రం కదా. అయితే ఇప్పుడు చివరగా ఒక మాట చదవచ్చు. యోహాను సువార్త 3:35 నుంచి దేవుని కుమారుని విశ్వాసం ఉంచని చదువు. ఇంకొక విషయం చెప్పేసి ముగించేస్తాను త్వరగా 9 గంటలకి. ఎన్నో విషయాలు ఉన్నాయి. మీరు చక్కగా మరిన్ని విషయాలు నేర్చుకోవాలంటే చక్కగా మన ప్రార్థనా మందిరంలో వచ్చేసేయండి. అన్ని విషయాలు నేర్చుకోండి. దేవుని బాగా తెలుసుకోండి. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు కనుక ఆయన చేతికి, ఇప్పుడు ఎవరైతే కుమారుడికి దేవుడు ఏం ఇచ్చారంట? సమస్తము అప్పగించేశాడు. పరలోకమందున్న దేవుడు కుమారుడికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచి వారే. కుమారుని యందు ఏమంచాలంట? మనం విశ్వాసం ఉంచాలి. ఏ కుమారుడైతే భూలోకానికి, ఏ దేవుడైతే కుమారుగా భూలోకానికి వచ్చాడో ఆ కుమారుని యందు నమ్మకం ఉంచాలి. ఆ నమ్మకం ఉంచితే మనకేమంటాడు దేవుడు? ఏమిస్తాడంట? నమ్మకం ఇస్తాడు, నిత్య జీవం ఇస్తాడు. నిత్య జీవం ఇస్తాడు. ఇంకా లేకపోతే కుమారునికి ఇదేను కానివాడు జీవము చూడడు, దేవుని ఉగ్రత వాని మీద. కుమారుని యందు విశ్వాసము వాడు రక్షించబడతాడు, నిత్య జీవనం వెళ్తాడు. ఒకవేళ కుమారుని యందు విశ్వాసం ఉంచకపోతే ఉగ్రత, జీవం చూడ సరిగదా, ఉగ్రత నిలిచిపోతుంది. ఆ ఉగ్రతలో అయిపోతాం. కాబట్టి ఆ ఉగ్రతలోనికి మనం వెళ్ళకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? పరిశుద్ధులు దేవుడు నీవు నమ్ముతున్నాను నమ్మి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఏమంటాడు? రక్షించబడతారు. కాబట్టి ఆ నిత్య అగ్నిగుండంలోకి వెళ్లకుండా ఉండాలంటే, దేవుని ఉగ్రత నీ మీద ఉండకుండా ఉండాలంటే తప్పకుండా నువ్వేం చేయాలి? యేసు ప్రభువునే స్వీకరించాలి. దేవుని స్తోత్రం.
కాబట్టి చివరి మాట 2వ పత్రిక పేతురు పత్రిక చివరి మాట 3వ అధ్యాయం 7 నుంచి 10. మనం ఏదైతే పంచభూతాలను అనుకుంటున్నామో, ఏదైతే మన పంచభూతాలను కలిగి ఉంటున్నామో, ఈ భూమి, ఆకాశము, నీరు, నిప్పు, గాలి, ఇవన్నీ ఏమంటే పంచభూతాలు అంటారు. ఏమంటారు ఏంటంటే నీరు, గాలి, నిప్పు, భూమి, ఆకాశం, 5 భూతాలు ఉన్నాయి కదా. అంటే భూతాలంటే వస్తువులు. ఈ భూతాలంటే సముదాయం పదార్థాలు, ఆ పదార్థాన్ని పంచిపోతాం. దీన్ని ఏమంటారు? పంచిపోతా 5 పోతారు కదా. ఈ 5 కూడా దేవుడు ఒక దినములో పూర్తిగా అగ్నితో లయం చేసేస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ అగ్నితో లయం చేయడానికి ఒక దినాన్ని నిర్ణయించాడు. ఆ దినాన ప్రపంచంలో ప్రతి వ్యక్తి అందులో వెళ్ళిపోవాలి. కానీ దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ దేవుడు ఏం చేస్తారంటే అగ్నిలోకి వెళ్లకుండా, ఆ ఉప్పులోకి వెళ్లకుండా ముందుగానే భద్రం చేసేస్తాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. వచ్చాడు నేనే మార్గం వృద్ధి పద్ధతి చూస్తే భూలోకంలో ఎంతోమంది దేవుడు ఉన్నారు. చేశారు చిన్నజీవి స్వామి గారు, చిన్న పుట్టడు చిన్నజీవి స్వామి గారు దేవుని నమ్మన్నారు. దేవుని నమ్మన్నారు ఏముందు ఉండరా చెప్పండి. దేవుళ్ళు దేవుడు అనే పదమే తప్పు. దేవుడే ఒక్కడే దేవుడు. దేవుడికి స్తోత్రం. యేసే కారకుడు, ఈ సృష్టికి నిర్మాణకుడు. యేసే కారకుడు, ఈ సృష్టికి నిర్మాణకుడు. సత్యగలిగిన పక్షుగమాడిన కొల్లులు విరిసిన యేసే కారకుడు, ఈ సృష్టికి పగటిని సూర్యుడు కనిపిస్తున్నా, రాత్రిలో చంద్రుడు కనిపిస్తున్నా, రాత్రిలో పైరులు పండుచున్నా, ఋతువులన్నీ జరుగుతున్నా. యేసే కారకుడు, ఈ సృష్టికి నిర్మాణకుడు. యేసే కారకుడు, ఈ సృష్టికి నిర్మాణకుడు. ఈ సృష్టికి నిర్మాణకుడు. దేవునికి స్తోత్రం. కుమారుడు అనబడ్డాడు అంతే తప్ప కుమారుడు కాదు. ఆయన ఎవరు? సర్వాధికారి అయిన దేవుడు. కన్యక గర్భంలో ఎందుకు జన్మించాడు అంటే కన్యక పాపం చేసింది కాబట్టి ఆ పాపంలో ఉన్నటువంటి ఆ ప్రజలందరినీ విడిపించడానికి ఈయన కూడా కన్యక నుంచే వచ్చి పరిశుద్ధుడిగా ఉండి మన పాపములను తీసివేసి మన మీద దేవుని ఉగ్రత నుంచి తీసివేసి మన నిత్య రాజ్యాన్ని పంపించడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈయన మనకు సరిపోయిన దేవుడు. ఈ దేవుని యందు విశ్వాసం ఉంచండి, చక్కగా దేవుని ఆరాధించండి. చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, దేవుని దగ్గర తర్వాత ఇది చేయాలి ఇది చేయాలి ఇది చేయాలి, ఇంటి ఏముండవు. చక్కగా ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యమతో ఆరాధించాలి. దేవుని స్తోత్రం కలక, హల్లెలూయా. చాలా మంది కొంతమంది ఉన్నారు అలాగా, రాజు తీసే ఇది ఆత్మతో